Hi, I'm Dr. Sisha, working as DMO at KBK Multi Specialty Hospital. ఈ రోజు మనం కిడ్నీ స్టోన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. కిడ్నీ స్టోన్స్ ని రీనల్ క్యాలిక్యులే అని కూడా అంటారు. ఇది ఏంటంటే ఇది ఒక గట్టి పదార్థం మేడప్ ఆఫ్ మినరల్స్ అండ్ సాల్ట్స్. ఇది కిడ్నీ లోపల ఫామ్ అయి ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ ఉన్న పేషెంట్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది, ఇంకా బ్యాక్ పెయిన్ ఉంటుంది, బోత్ అబ్డామినల్ అంటే రైట్ అండ్ లెఫ్ట్ ఇలియాక్ రీజన్లో ఎక్కువ పెయిన్ ఉంటుంది, మరియు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫీవర్ చిల్స్ కూడా వస్తూ ఉంటాయి. రాయి ఎక్కడ ఉంది, ఎంత సైజులో ఉంది, దాన్ని బట్టే మనం ట్రీట్మెంట్ నిర్వహిస్తాము. ఫస్ట్ మనము రాయి ఎక్కడ ఉంది, ఎంత సైజులో ఉంది తెలియాలంటే కొన్ని టెస్టులు నిర్వహిస్తాము. అది ఏంటంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఒకటి, ఎక్స్రే కేయూబీ ఒకటి, సీరం క్రియాటినైన్ ఒకటి, యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటాం. అల్ట్రాసౌండ్ అబ్డామిన్లో ఏం తెలుసుకోవచ్చు అంటే మన స్టోన్స్ కిడ్నీలో ఉన్నాయా లేకపోతే కిడ్నీ మధ్యలో ఉన్న మూత్రం సంచిలో ఉన్నాయా తెలుసుకోవచ్చు. ఇంకా ఎక్స్రే కేబీ కూడా చేస్తాము. సీరం క్రియాటినైన్ ఎందుకు చేస్తామంటే మన కిడ్నీ ఎంత శాతం పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం సీరం క్రియాటినైన్ చేస్తాం. ఇంకా దాంతోపాటు యూరిన్ ఎగ్జామినేషన్ కూడా చేస్తూ ఉంటాం. ట్రీట్మెంట్ గురించి చెప్పాలంటే ట్రీట్మెంట్ చాలా విధాలుగా ఉంటాయి. మనం చెప్పాలనుకుంటే ఫస్ట్ లేజర్ సర్జరీ ఉంటుంది, ఇంకా ఎండోస్కోపీ సర్జరీ ఉంటాయి, ఓపెన్ సర్జరీ కూడా ఉంటుంది. మెయిన్గా మనం చేసే ట్రీట్మెంట్లో కామన్గా ఎలాంటి సర్జరీస్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ PCNL, సెకండ్ RIRL, థర్డ్ ESWL ప్లస్ డీజే స్టంటింగ్ చేస్తూ ఉంటాము. అసలు PCNL అంటే ఏంటి, ఏం చేస్తాం దాంట్లో? PCNL అంటే ఎప్పుడైనా స్టోన్ సైజు 2 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు కానీ, స్టోన్ అంటే సెంటీమీటర్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, మల్టిపుల్ స్టోన్స్ ఉన్నప్పుడు కానీ PCNL సజెస్ట్ చేస్తాము. నెక్స్ట్ RIRL అంటే ఇది ఒక లేటెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. ESWL ఏం చేస్తామంటే మనం బయట నుంచి కిడ్నీకి షాక్ ఇచ్చి ఆ స్టోన్ అనేది బ్రేక్ చేసి ఈ సర్జరీ పర్ఫామ్ చేస్తాం. కిడ్నీ స్టోన్స్ ఉన్న పేషెంట్లో ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకుందాం. అసలు ఏం ఫుడ్ తీసుకోవాలి, మనం ఏం తీసుకోకూడదో తెలుసుకుందాం. ఫస్ట్ ఏం తీసుకోవాలో, కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఉన్న పేషెంట్లో వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఎక్కువ తీసుకోవాలంటే సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, వెజిటేబుల్స్ కూడా హెల్తీ తీసుకోవాలి, ఇంకా డైలీ డోస్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్ కూడా తీసుకోవాలి. వన్స్ కిడ్నీ స్టోన్ వచ్చిన పేషెంట్లో ఎలాంటి డైట్ తీసుకోకూడదు. రెడ్ మీట్ కానీ, ఫిష్ కానీ, ఇంకా మీట్ కానీ ఇలాంటివి ఏవి కూడా నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవద్దు. మరియు ఎక్సెస్ సాల్ట్ కానీ, షుగర్ కానీ అలాంటివి కూడా అవాయిడ్ చేయాలి. టీ కానీ, కాఫీ కానీ, చాక్లెట్స్ కానీ ఇవి కూడా అవాయిడ్ చేయాలి. ఈ డైట్ కనుక మనం కరెక్ట్ ఫాలో అయితే మళ్ళీ స్టోన్స్ మనకు వచ్చే అవకాశం ఉండదు.